దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా. అందరం లేచి నిలబడి ప్రభు సన్నిధిని ఆరాధన చేద్దాం. స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రండి స్తుతించండి స్వరమెత్తి. మన స్తుతులు మన స్తోత్రములు వ్యర్థము కాదు. ఆరాధించుచున్నప్పుడు దేవుడు తన ఆత్మశక్తిని మన మధ్యలోనికి పంపించి అద్భుతమైన కార్యములు జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు. హృదయాంతరంగాల్లో నుండి స్తోత్ర ధ్వనులతో ఆయనకు స్తుతులు చెల్లిద్దాం. ఎల్ షదై ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, ఎల్ షదై ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేసువా ఆరాధనా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. అందరం పాడదాం. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదై ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేసువా ఆరాధనా, ఎల్ షదై ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేసువా ఆరాధనా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా, కృంగియున్న నన్ను చూసి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షదై ఆరాధనా, ఓ యేసయ్యా, ఎలోహిం ఆరాధనా, స్తోత్రమయ్యా. అడోనాయ్ ఆరాధనా,
నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. జన్మనిచ్చితివయ్యా. ఆరాధన ఎలోహీ ఓ యేసయ్యా నీకే చేతులు పైకెత్తి అదోనాయ్ ఆరాధన అందరూ చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా ఆరాధించండి. ఆరాధన ఓ ఎల్ షెదాయ్ ఆరాధన ఎలోహీం ఆరాధన అడోనాయ్ ఆరాధన యేసువా ఆరాధన ఎల్ షెదాయ్ ఆరాధన ఎలోహీ ఆరాధన అదోనాయ్ ఆరాధన యేసువా యేసువా ఆరాధన యేసువా ఆరాధన యేసువా. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా యేసుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. మీకే 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 మహిమ 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 మహిమ. యేసయ్యా మీకే ఘనత మీకే ప్రభావములు కలుగునుగాక 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 కలుగునుగాక. హల్లెలూయా ఎల్ షెదాయ్ ఆరాధన ఎలోహీం ఆరాధన అడోనాయ్ ఆరాధన యేసువా ఆరాధన. తండ్రి నీకు వందనాలు. ఎంత పాడినా ఎంత స్తుతించినా ఎంత పొగడినా నీ ప్రేమను వర్ణించడం మా వల్ల కాదు తండ్రి. హృదయపూర్వకంగా నిన్ను స్తుతిస్తున్నాను. నువ్వు మా రాజువు, మా దేవుడవు, మా ప్రభుడవు, సర్వశక్తిమంతుడవు. నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మీద ప్రతి ఒక్కరిని దర్శించండి, అందరితో మాట్లాడండి. నీ కృప విస్తరించునుగాక, ప్రతి జీవితములు అద్భుతములు జరగునుగాక. నీ కార్యాలతో తృప్తిపరిచి నడిపించి మహిమను పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. యేసయ్యకు చెందాల్సిన మహిమ ఎవ్వరికి చెందకుండునుగాక. ఆమేన్. ఇక్కడికి వచ్చిన వారు మహిమంతా యేసయ్యకి చెల్లించాలి. ఆమేన్. మనం చూసే ఏ పనికి మహిమ కలగకూడదు. అర్థమైందా? పాట చాలా బాగా పాడారండి. మహిమ నాకు రాకూడదు, మీకు రాకూడదు. ఆ పాట ద్వారా యేసయ్యకే మహిమ కలగాలి. ఆమేన్. ఎల్ఈడీలు బాగున్నాయండి, చాలా బాగా పెట్టారండి. మహిమ దేనికి వెళ్ళకూడదు చెప్పండి? ఎల్ఈడీకి వెళ్ళకూడదు. మీకు ఇంకా మంచి విజువల్ బాగా కనపడాలి, వాక్యం మీరు ఇక్కడ చూడాలి, పాటలు మీరు ఇక్కడ చూడాలని ఎల్ఈడీలు పెడతాం. అంతేగాని వచ్చిన వాళ్ళు ఎల్ఈడీలకో లైటింగ్లకో దేనికి అట్రాక్ట్ అవ్వకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క వ్యక్తినే మనం చూడాలి. ఎవరిని? యేసయ్యను చూడాలి. ఆమేన్. ఒక్క వ్యక్తికే మన ద్వారా మహిమ కలగాలి. ఎవరికి? యేసయ్యకు మాత్రమే. ఆమేన్. అలాగ వచ్చిన ప్రతిసారి కూడా నా ద్వారా యేసయ్యకు మహిమ కలుగుతుందా లేదా? అందుకే నేను అంటాను, యేసయ్యకి చెందాల్సిన మహిమ ఏ వ్యక్తికి కానీ ఏ పరిస్థితికి కానీ చెందకుండును గాక అనే మాట ఎందుకు ఉపయోగిస్తానంటే, ఇంకేది మహిమ పొందకూడదు. యేసయ్య ఒక్కడే మహిమపరచబడాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అందుకని మీరు అందరూ కూడా యేసయ్యకు మహిమ కలిగే రీతిగా దేవుని ఆరాధిస్తున్నారు. ఇప్పటికే చాలా సంతోషం. ఇంకా
ఒక అవగాహన కలిగిన ఆరాధన, ఒక అవగాహన కలిగిన మరి విధానంలో మనం దేవుని గణపరచాలని మరి దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తున్నాను. నిశ్చయముగా దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఈ రెండవ ఆరాధనలో కూడా పరిశుద్ధాత్ముడే మనతో మాట్లాడునుగాక. నిలబడినది ఎవరైనా కావచ్చు, మాట్లాడేది మాత్రం దేవుడే. ఆమేన్. కాబట్టి దేవుని స్వరాన్ని విందాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో ఉన్న అందరికీ తెలిసిన ఒక మాట చదువుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అందరూ ఈ మాట చెప్పండి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఎప్పుడు? అక్కడ రాయబడిన మాట మరలా చదువుదాం. అక్కడ రాయబడిన మాట, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు రాయి. ఈ రోజున ప్రపంచం అంతా దేనికోసం వెతుకుతుందంటే నెమ్మది కోసం. చెప్పండి, దేనికోసం? నెమ్మది కలగాలి. ఎంత ధనవంతుడికైనా, ఎంత కోటీశ్వరుడికైనా, ఎంత గొప్ప వ్యక్తికైనా ఈ రోజున అందరూ కోరుకునేది ఏంటంటే నెమ్మది కావాలి. దేశానికి నెమ్మది కావాలి, రాష్ట్రాలకు నెమ్మది కావాలి, ప్రజలకు నెమ్మది కావాలి, కుటుంబాలకు నెమ్మది కావాలి, వ్యక్తిగత జీవితాలకు నెమ్మది కావాలి. నెమ్మది లేకపోతే ఎంత కలిగి ఉన్నా అంతా వ్యర్థమే. ఈ రోజున ఒక క్రైస్తవుడు చేసే ప్రార్థనలో అతి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ప్రభువా మాకు మా కుటుంబానికి నెమ్మది దయచేయండి. ఆమేన్. నెమ్మది కొరకు అందరూ ప్రార్థన చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, నెమ్మది కోసం ఏవేమో చేస్తున్నారు, ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నారు, ఏమేమో ప్రయోగాలు చేస్తున్నారు. నెమ్మది పొందుకోవడానికి ఏదో ఒక కార్యం ద్వారా నెమ్మది కలగాలన్న ప్రయాస మనుషులలో మనం అధికంగా చూస్తూ ఉన్నాం. ఏదో ఒక రకంగా నెమ్మది పొందాలి. కానీ దేని ద్వారా ఒక వ్యక్తి నెమ్మది పొందలేడు. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, ఒకసారి ఆగు, పురాతనమైన మార్గాల గురించి విచారించి తెలుసుకో. ఒకసారి నువ్వు ఉన్న చోట నిలిచి ఆగి ఆలోచించి ఒక్క విషయం అర్థం చేసుకో. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకో, అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. కాబట్టి మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. కనుక మేలు కలిగించే మార్గాలు వెతకాలి. మనం నెమ్మది కలగాలంటే మేలు కలిగించే మార్గాలను గురించి వెతకాలి. ఈ రోజుల్లో అధికారుల్లో నెమ్మది లేదు, రాజుల్లో నెమ్మది లేదు, నాయకుల్లో నెమ్మది లేదు, ధనవంతుల్లో నెమ్మది లేదు, పెద్దల నుండి పిల్లల వరకు ఎవరికి నెమ్మది లేదు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున పలికిస్తున్న మాట ఏంటంటే, మీకు నెమ్మది కావాలంటే మేలు కలుగు మార్గం మీదని అడిగి అందులో నడుచుకోండి, మీకు నెమ్మది కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెమ్మది ఎలా కలుగుతుంది? ఈరోజు నెమ్మదిని ఒక క్రైస్తవుడు దేనిలో నుండి పొందుకోవాలి అన్న కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దానికి ముందు నెమ్మదికి ఉండే విలువేంటో, నెమ్మది లేకపోతే ఒక వ్యక్తి ఎలా ఉంటాడో దాని గురించి బైబిల్ ఏం చెప్పిందో కొన్ని మాటలు చదువుదాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవాయందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. నెమ్మది లేనివాడికి ఎన్ని కోట్లు ఉన్నా వేస్ట్ అని ఆ మాటకి అర్థమైందా? చదవండి ఆ మాట. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటం కంటే కొంచెం కలిగి ఉండటం మేలు. అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే, రోజు స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకుని నిద్ర కోసం తిప్పలు పడేవాడు కోటీశ్వరుడైనా ఆడికన్నా ఫుట్పాత్ మీద హాయిగా గొర్రెట్టి నిద్రపోయేవాడే బెటర్ అని అర్థం ఆ మాటకి. స్తోత్రం చెప్పండి. కొంతమందికి కోట్లు ఉంటాయి కానీ నిద్ర ఉండదు.
100 ఎకరాలు ఉంటాయి, భూస్వాములై ఉంటారు, కానీ నెమ్మది ఉండదు. వాళ్ళకన్నా బెటర్గా ఎవరిని చూడొచ్చు అంటే ఎన్ని లారీలు వెళ్ళిపోయినా, ఎన్ని బస్సులు వెళ్ళిపోయినా, ఎన్ని హార్న్ సౌండ్లు వచ్చినా ఏం మెలకు లేకుండా చక్కగా ఫుట్పాత్ మీద నిద్రపోతారు చూడండి, వాళ్ళు బెటర్ అన్నమాట. బైబిల్ చెప్తుంది నెమ్మది లేకుండా విస్తారమైన ధనము కలిగి ఉండుట కంటే యెహోవాయందు భయభక్తులు కలిగినోడు కొంచెం కలిగి ఈరోజు తినడానికి ఉందా లేదా, రేపు తినడానికి ఉందా లేదా అన్నవాడే బెటరు అని బైబిల్ చెప్తుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే నెమ్మదికి ఎంత వాల్యూ ఇచ్చాడో పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఆలోచించాలి. ఇంకో మాట ప్రసంగి గ్రంథం 4:6 శ్రమయును గాలికైన యత్నములను 2 చేతుల నిండా ఉండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట బెటర్ అంటున్నాడు ఇక్కడ. అర్థమైందా? 2 చేతుల నిండా కష్టాన్ని, శ్రమని, గాలి కొరకైన ప్రయత్నాలు చేసి నెమ్మది లేనోడు కన్నా ఒక చేతిలో కొంచెం నెమ్మది కలిగినోడే బెటరు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకో మాట సామెతలు 17:1 చదువుదా. రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను కలహముతో కూడి ఉండిన ఎంట ఉండుట కంటే నెమ్మది కలిగి బేకరీకి వెళ్ళి చిన్న రొట్టె మొక్క తినేసి ఉండటం బెటర్ అంట. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద విస్తారమైన భోజన పదార్థాలు ఉంటాయి, ఎంత తిన్నా వాడికి నెమ్మది మాత్రం ఉండదు. ఈ పక్క పెడుతుంది, ఆ పక్క తిడుతుంది. ఇక నెమ్మది ఏంటో చెప్పండి, ఎసురక్తం చేయి. అర్థమైందా? వాడికి తినటానికి ఆహార పదార్థాలు అనేక ఉన్నాను, వాడుకున్న ఒత్తిళ్ళు, వాడుకున్న కష్టాలు, వాడుకున్న ఇబ్బందులు, వాడుకున్న బాధలు, వాడుకున్న అప్పులు, ఏమండి తినటానికి కూడా సరి అయినటువంటి ఆలోచన కలిగించవు, నెమ్మది ఉండదు. కొంతమంది అలాంటి పరిస్థితుల్లో ఉంటారు. ప్రభు అంటున్నాడు, అలాగా నెమ్మది లేనోడికి విస్తారమైన ఆహార పదార్థాలు ఉన్నా ఆడికన్నా బెటర్ ఎవడంటే నెమ్మది కలిగి చిన్న రొట్టె మొక్క తిని పక్కన కూర్చున్నవాడే బెటర్ అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే నెమ్మది అనేది ఎంత విలువైంది, ఎంత ప్రాధాన్యమైంది, ఎంత గొప్పది అన్న విషయాలు దీంట్లోనే మనం అర్థం చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి మనకి? అందరూ చెప్పండి, ఏం కావాలి ఇప్పుడు? రైట్. ఇప్పుడు నెమ్మది కావాలంటే నెమ్మది కలుగుటానికి గల మార్గాలు, మేలు కలిగించే మార్గాలేంటో అడిగి అందులో నడుచుకోగలిగితే మనకు నెమ్మది కలుగుతుంది అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సరే, ఇప్పుడు ఇర్మీయా 6:16 ప్రకారం మేలు కలుగు మార్గం మీదని అడిగి అందులో నడుచుకున్నప్పుడు మీకు నెమ్మది కలుగును. నెమ్మది కలగడానికైనా ఒక 3 మార్గాలు నేను చెప్పేసి ముగిస్తాను. ఒక క్రైస్తవుడు దేనిలో నుండి నెమ్మది పొందుకోగలుగుతాడు? ఒక విశ్వాసి దేని నుండి నెమ్మది పొందుకోగలుగుతాడు? ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువుని కలిగిన వ్యక్తికి నెమ్మది కలగాలంటే అతని జీవితంలో ఏమేమి కలిగి ఉండాలో ఒక 3 విషయాలు మనం చెప్పుకొని త్వరగా ముగించుకుందాం. మొదటి మాట సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక ఎలా ఉంటాడు? నెమ్మదిగా ఉండును. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. ఇగో దేవుడు చెప్తున్న మాట, కీడు వచ్చునన్న భయం లేకుండా నెమ్మదిగా ఉండే ఒకడి గురించి చెప్తున్నాడు. ఎవరో తెలుసా? ఉపదేశమును అంగీకరించేవాడు. చెప్పండి ఈ మాట. ఉపదేశం అంటే దేవుని మాటలు, ఉపదేశం అంటే దేవుని వాక్యం, ఉపదేశం అంటే దేవుని స్వరం. ఎవరు దేవుని మాటలు వింటున్నారో, దేవుని వాక్యాన్ని వింటున్నారో, దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నారో, వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నారో, దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారో వారు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిజమండి, దేవుని వాక్యం మనకు నెమ్మదినిస్తుంది. ఆమేన్. అందుకే కీర్తనాకారుడు 119:50 చెప్పాడు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, బాధలలో నాకు ఏమిస్తుంది? ఒక క్రైస్తవుడు బాధలలో నుండి ఇమ్మీడియట్గా ఉపశమనం పొందాలి అని అంటే దానికి ఏకైక మందు చెప్పండి. చాలామంది నెమ్మది కోసం అక్కడికిక్కడ పరుగులు పెడుతున్నారు, కానీ ఎక్కడికి రావట్లేదు, వాక్యం దగ్గరికి రావట్లేదు. ఉదయాన్నే లేవగానే టీవీలో ఏం జరిగిందో అక్కడ నరికేసిన వాళ్ళని, పొడి చేసిన వాళ్ళని, హత్యలు చేసిన వాళ్ళని చూపిస్తూ ఉంటాడు. ఆ రోజంతా కళ్ళు ముందు ఏం కనపడుతుంది?
రక్తమే కనపడుతుంది మనోడికి. పొద్దున్నే లేవగానే అవి కాదు చూడాల్సింది. అనేక క్రైస్తవ ఛానళ్ళు ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మంచి మంచి స్పీకర్స్ ఉన్నారు, వర్తమానికులు ఉన్నారు, సందేశాలు ఉన్నాయి. పొద్దున్నే లెగ్గానే ఒక ప్రసంగం విను, ఓ మంచి ప్రసంగం విను, గుండెల్లో ఎంత నెమ్మది వచ్చేస్తుందో. స్తోత్రం చెప్పండి. ఒక 3 అధ్యాయాలు చదివేసి వెళ్ళండి ఆఫీస్కి, ఎంత నెమ్మదిగా ఉంటారో. స్తోత్రం చెప్పండి. ఆయన ఉపదేశాన్ని హృదయంలో చేర్చుకొని అంగీకరించుకొని ఓ మాట చేర్చుకుని, ప్రభు ఈ రోజు నుండి ఇలా బ్రతుకుతానని చెప్పుకొని నీ మాట ప్రకారం బ్రతుకుతాను అయినా అని ఉపదేశాన్ని అంగీకరించండి. మీ బ్రతుకులు ఎలా ఉంటాయో, ఎంత ఆశీర్వాదకరంగా మారిపోతాయో, ఎంత నెమ్మది ఉంటుందో. కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాం. స్తోత్రం చెప్పండి. క్రైస్తవుడు నెమ్మది పోగొట్టుకునే ప్రధానమైన అంశం ఎక్కడంటే వాక్యానికి విలువనివ్వక, వాక్యం చదవక, వాక్యాన్ని గ్రహించక, వాక్యాన్ని అంగీకరించక, వాక్యాన్ని గుండెల్లో చేర్చుకోక, వాక్య ప్రకారం జీవించక మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నాడు. అర్థమవుతుందా? మన సంఘానికి నేను క్లియర్గా చెప్తున్న ఒక మాట, చాలా అర్థమయ్యేలా చెప్తున్న ఒక మాట, మన్నా సంఘానికి వస్తే పరలోకానికి వెళ్ళరు. ఆ మాట సరిగ్గా అర్థం చేసుకోండి. కొంతమంది పెద్ద పెద్ద సంఘాలు ఎందుకు ఎంచుకుంటారంటే బయట చెప్పుకుంటాక బాగుంటుంది. ఏ చర్చికి వెళ్తున్నావు అంటే మన్నా, అమ్మో మన్నా చర్చా, చాలా పెద్ద చర్చికి వెళ్తున్నారండి, జ్యోతిరాజు గారి చర్చా, జ్యోతిరాజు గారి చర్చి, మన్నా చర్చి, ఇంకో డినామినేషను, ఇంకో పేరు, ఇంకో పెద్ద పెద్ద పలుకుబడున్న పేర్లు, పలుకుబడున్న సంఘాలకు వెళ్ళిపోతే మనం నిత్య జీవానికి వెళ్ళిపోతాం అన్నది తప్పు. నువ్వే సంఘానికి వెళ్ళినా వాక్యానుసారమైన జీవితం లేకపోతే, నువ్వే సంఘానికి వెళ్ళినా వాక్యాన్ని గుండెల్లో చేర్చుకోకపోతే, ఏ సంఘానికి వెళ్ళినా దైవ చిత్తానుసారంగా బ్రతకకపోతే, నీ యొక్క జీవితంలో వాక్య ప్రభావము చేత నువ్వు నడవకపోతే, ఉపదేశానుసారంగా జీవించకపోతే, ఉపదేశాన్ని ముందు పెట్టుకోకపోతే నీకు నెమ్మది ఉండదు. మన్నా చర్చి నెమ్మది ఇవ్వదు, దేవుని వాక్యము నెమ్మదిస్తుంది నీకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ ఎక్కడ కుదరట్లేదండి, హైదరాబాద్లో పెద్ద సంఘాలు ఉంటే ఆడికి వెళ్ళిపోతాను. వెళ్ళిపో. వాక్యము లేకుండా నువ్వెన్ని పెద్ద సంఘాలకి వెళ్ళినా నీకు నెమ్మది రాదు. వాక్యానుసారమైన వ్యక్తివై ఉండాలి, వాక్యముతో బ్రతికే వ్యక్తివై ఉండాలి, వాక్యానికి విలువనిచ్చే వ్యక్తివై ఉండాలి, వాక్య ప్రకారం జీవించే వ్యక్తివై ఉండాలి. ఎంతమంది చేతుల్లో బైబిల్ ఉన్నాయో ఇలా పైకెత్తి చూపించండి. ఎంతమంది చేతుల్లో బైబిల్ ఉన్నాయో పైకెత్తి చూపించండి. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఎంతమంది బైబిల్ తెచ్చుకోలేదో చెయ్యెత్తి చూపించండి. ఏం పర్లేదు, ఏమన్నా బైబిల్ ఎంతమంది తెచ్చుకోలేదో చెయ్యి పైకెత్తి చూపించండి. దేవుడు మిమ్మల్ని కూడా దీవించునుగాక. కొంతమందికి అలవాటు అయిపోయింది ఏంటంటే ఫోన్లో బైబిల్ చూడటం. నేను మీకు హెచ్చరించేది ఏంటంటే ఆదివారం గుడికి ఫోన్లతో రాకండి. ఆదివారం గుడికి రోడ్డు మీద ఒక సాక్షిగా కనపడాలంటే దైవ గ్రంథం చేతిలో ఉండాలి. ఆమేన్ చెప్పండి. నేను ఒక క్రైస్తవుడిని, ఈరోజు మందిరానికి వెళ్తున్నాను, వాక్యాన్ని చేత పట్టుకుని రావాలి. ఆమేన్ చెప్పండి. ఇదే మనకు ఘనత అంటాడు బైబిల్లో. ఇదే మనకు ఘనత ఇది బైబిల్. అంత మాత్రమే కాదు, ఆదివారం చర్చిలో తప్పకుండా వాక్యం చదువుతున్నప్పుడు బైబిల్ తెరిచి చూడాలి. అర్థమవుతుంది. అందరి చేతుల్లో గ్రంథాలు ఉండాలి, అందరిలో గ్రంథాలు ఉండాలి, అందరిలో పరిశుద్ధ గ్రంథాలు ఉండాలి. దేవుని వాక్యం మరలా చెప్తున్నా, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, కీడు వచ్చునన్న భయము లేకుండా అతడు నెమ్మదిగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. బైబిల్ని మోయగలిగినప్పుడు నువ్వు బైబిల్ని మోయలేనప్పుడు బైబిల్ నిన్ను మోస్తది అన్నాడు ఒక దైవజనుడు. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఈరోజు దేవుని సేవకునిగా చెప్పేది ఏంటంటే, ఈ గ్రంథము విలువ తెలియని క్రైస్తవుడు నెమ్మదిగా ఉండలేడు. ఈ వాక్యపు విలువ తెలియని క్రైస్తవులు నెమ్మదితో జీవించలేరు. ఈ వాక్యాన్ని అంగీకరించకుండా బ్రతికే క్రైస్తవుడు, మరలా చెప్తున్నాను, నీకు ఎంత పెద్ద పోస్టులున్నా, ఎంత పెద్ద వ్యక్తివైనా, ఎంత పెద్ద లక్షాధికారమైన, కోటీశ్వరుడైన, భూస్వామివైనా, పేరు పలుకుబడి ఎంత గొప్పగా ఉన్నా కానీ దీని ప్రకారం నడవకపోతే, వాక్యానుసారం జీవించకపోతే, ఉపదేశమును అంగీకరించకపోతే, మాటల ప్రకారం బ్రతకకపోతే నీకు నెమ్మది ఉండదు. మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకునేటప్పుడు మీకు నెమ్మది. ఆ నెమ్మది కలగాలంటే చేయాల్సిన మొదటి మాట, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. ఆమేన్.
వాక్యాన్ని గురించి చక్కటి మాటలు 119వ కీర్తనలోనే బోల్డ్ మాటలు ఉంటాయి మనకి. 119:9 యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు. దేని చేత యవనస్తుల నడత శుద్ధి అయిపోద్దట? ఈ వాక్యమును బట్టి వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అంటాడు. వాక్యాన్ని బట్టి యవనస్తులు మారిపోతారండి. ఆమేన్. వారు బ్రతుకు మారిపోయేది దేవుని వాక్యం ద్వారానే. వాక్యం చేతనే ఒక వ్యక్తి మార్చబడతాడు. అదే 119వ కీర్తన 40వ వచనంలో నీ ఉపదేశం నాకు అధిక ప్రియములు అంటాడు. 119:93లో నీ ఉపదేశములను నన్ను బ్రతికించితివి అని అంటాడు. 159వ వచనంలో నీ ఉపదేశం నాకు ఎంతో ప్రీతికరములు అంటాడు. 173వ వచనంలో నేను నీ ఉపదేశములు కోరుకుని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగునుగాక అంటాడు. ఆమేన్ చెప్పండి. దేవుని ఉపదేశానుసారంగా బ్రతికేవాడు, ఉపదేశాలు కోరుకునేవాడు, ఉపదేశానుసారంగా జీవించేవాడు, ఆయన వాక్య ప్రకారం బ్రతికేవాడు, వాక్యపు లోతుల్లో జీవించేవాడు, వాక్యమును అంగీకరించి నడిచేవానికి ఈ ఆశీర్వాదాలు, ఈ మేలులన్నీ ఉంటాయి. కీడు వచ్చు నన్న భయము లేకుండా అతడు నెమ్మదితో బ్రతుకుతాడు. స్తోత్రం చెప్పండి. అదే చెప్తున్నాను మీకు. ఉదయం లేవగానే 3 అధ్యాయాలు చదవండి, 4 అధ్యాయాలు చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని రాయండి. చదివిన మాటలోండి రోజు ఏదో 2 మాటలు తీసుకొని ప్రభు ఈ మాటల ప్రకారం నేను బ్రతుకుతాను, ఉపదేశాన్ని అంగీకరిస్తున్నాను అని అంగీకరించండి, వాక్య ప్రకారం జీవించండి. ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు నేర్పించే బోధకుల యొక్క బోధలు యూట్యూబ్లో విరివిగా దొరుకుతున్నాయి. వినండి, మంచి మంచి వర్తమానాలు వినండి. రోజు పొద్దున్నే లేవగానే ఎవరో ఒకరు స్పీకర్ది మంచి ప్రసంగం పెట్టుకో. అర్థమవుతుందా? లోకంలో విషయాలు తెలుసుకోవద్దని అంటలా, కానీ మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? మనం లేవగానే దేవుని వాక్యం ఇంట్లో ప్రవహించాలి. నీతిమంతుల గుడారములో నుండి రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినపడాలి. లేవగానే మంచి పాటలు వినపడాలి, లేవగానే మంచి సంగీతం వినపడాలి, లేవగానే మంచి ఆరాధన వినపడాలి, లేవగానే దేవుని వాక్యములు వినపడాలి. స్తోత్రం చెప్పండి. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773733 మరియు 800877774444.